గొప్పతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు, సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టినని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రియలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదవాళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్న బియ్యం నేను ఇయ్యలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇయ్యలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇయ్యలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి, మీ సిపాయి ఉండాలనా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయల్ల పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైరి పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయల్ల ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు, తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీ హిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా? గాయల్లో వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన, అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి
యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే కాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా. ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టే భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు వెట్టూరి 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు. ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఎన్నిక ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా? మా జూబ్లీ హిల్స్లో సమస్యలు ఉన్నాయి, మా సోమాజిగూడ సమస్యలు ఉన్నాయి, మా వెంగళరావు నగర్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా షేక్పేటలో మా మైనారిటీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా? కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైనా ప్రభుత్వాన్ని అడిగిండా? ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా? మరి ఇవాళ ఈ 2 నెలల్లో దాదాపుగా 300 నుంచి 400 కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం. పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు, మీ సమస్యల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి. ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ను ఆపుకోకండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి, నాకు కుడి భుజం కావాలి, నాకు అండగా నిలబట్టోడు కావాలి, మీ సమస్యలు తెలిసినోడు కావాలి. మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే